హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మనము నామినేషన్స్ ఎవరయ్యారు, సో ఎవరెవరు నామినేషన్ లిస్ట్ లో ఉన్నారు, అట్లనే ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు, అలాగే ఓటింగ్ ఎట్లా జరుగుతుంది అనేది అనలైజ్ చేసి చెప్పేద్దాం. ఆల్మోస్ట్ సోషల్ మీడియా అయితే ఓపెన్ అయిపోతాయి కాబట్టి సో దాని ప్రకారం అయితే చెప్పేసుకుందాం. అట్లనే నెక్స్ట్ వీడియో మిడ్ నైట్ అప్డేట్స్ వస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అది కూడా చెప్తాను చూడండి. సో యష్మి రేషన్ గురించి ఓవర్ గా నబీల్ కు వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడింది, ఆ వీడియో కూడా నేను చేస్తాను. కొంచెం చూసి సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేసి స్టార్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ఐ రిక్వెస్టింగ్ యూ. సో మనకైతే నామినేషన్స్ ఎవరెవరు అయ్యారు అంటే మనకి అయితే వైల్డ్ కార్డ్స్ కి 2 వచ్చాయి కదా, ఇమ్యూనిటీ వచ్చింది, అట్లా 2 షీల్డ్స్ వచ్చాయి కదా. సో వాళ్ళు వాటిని ఉపయోగించుకొని అయితే ఈ వారం అయితే వాళ్ళు అంటే నామినేషన్స్ చేయడానికి వీల్లేదని చెప్తారు. ఇంకా తర్వాతకి హౌస్ మేట్స్ ని డిస్కస్ చేసుకోమని చెప్పి ఓజీ క్లాన్ వాళ్ళని ఇద్దరినైతే నామినేట్ చేయమన్నారు. సో మనకు పాత క్లాన్ నుంచి అయితే మనకి ఓజీ క్లాన్ నుంచి 4 అయితే నామినేట్ అయ్యారు. సో ఈ మళ్ళా కొత్త వాళ్ళు వైల్డ్ కార్డ్స్ నుంచి అయితే 2 అయితే నామినేట్ అయ్యారు. సో వాళ్ళు వచ్చేసి వైల్డ్ కార్డ్స్ లో గంగవ్వ, మెహబూబు, ఈ ముగ్గురికి ఇద్దరికి ఏం చెప్పి చేశారనేది మనము ఇంకా ఎపిసోడ్ లో అయితే చూడొచ్చు. సో ఇంకా లైవ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. లైవ్ లో అందరు వైల్డ్ కార్డ్స్ మార్నింగ్ లేచారు, టీ పాలు వీటి కోసం పాపం చూస్తున్నారు, మణికంఠ హెల్ప్ చేస్తున్నాడు, నబిల్ కూడా లేచాడు, ఇంకా మిగతా ఎవరు లేవలేదు. సో పాపం మణికంఠ అయితే అన్ని అరుచుకుంటున్నాడు మంచిగా, వాళ్ళకి ఏం కావాలి అది చూస్తున్నాడు. సో మణికంఠ నాకు ఎలాగో ఈ హౌస్ మేట్స్ పాపం అతనికి సపోర్ట్ లేదుగా, వీళ్ళ సపోర్ట్ అనేది తీసుకుందామా, వీళ్ళ ఆలోచనలు ఏంటి అని నిద్ర కూడా పట్టినట్టున్నది, ఆల్రెడీ లేచి కూర్చున్నాడు. పొద్దున్నే ఈ రోజు లైవ్ వాళ్ళు స్టార్ట్ అయిపోయింది, వైల్డ్ కార్డ్స్ అందరు లేసారు, స్నానాలు చేసే వాళ్ళు చేస్తున్నారు, అన్ని చేసేస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అనిపిస్తుంది. సో హైప్ పెరుగుతుంది ఖచ్చితంగా. సో మనకి వచ్చేసి ముందుగా యష్మిని ఖచ్చితంగా వేసేసుకున్నారు, సీతను వేసేసుకున్నారు, సీత యష్మి. ఇక సీత డేంజర్ జోన్ బెల్ మోగనుంది అనిపిస్తుంది నాకు. ఇంకా తర్వాతకి విష్ణు, పృథ్వీ, ఇంకా మనకి మణికంఠకు ఒకరు వేసిర్రు కానీ మణికంఠ నామినేషన్స్ లోకి రాలేదు. మన టేస్టీ తేజ వేసాడు కానీ రాలేదు. సో యష్మిని మాత్రము హరితేజ వేసింది, పృథ్వీని హరితేజ వేసింది. ఇంకా తర్వాతకి సీతని ఇంకా జస్ట్ ప్రోమోలో కొంచెమే చూపుతారు, నెక్స్ట్ ప్రోమో వచ్చాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక సీతను కూడా ఖచ్చితంగా రోహిణి రాంగ్ అని అంటారు కదా, నామినేట్ చేసేస్తాను. ఇక నైట్ లైవ్ లో అయితే పెద్ద మనీతో డిస్కషన్ చేస్తుంది, మనీతో కూర్చుంటుంది సీత. ఆశ్చర్యం అనిపించింది నాకు, మనీతో కూర్చొని మాట్లాడుతుంది, అందరూ నన్నే టార్గెట్ చేసినట్టుగా అనిపించింది, మరి చేయరేంటి అని అనిపించింది నాకు. సో నేను ఎవరిని ఎక్కిరించట్లేదు ఫ్రెండ్స్, చెప్తున్నా, జస్ట్ నా ఫీలింగ్స్, నా ఒపీనియన్ చెప్తున్నా, అట్లా మీరేం అర్థం చేసుకోకండి. సో ఇంకా పృథ్వీ, విష్ణు అయితే ఆట ఆడట్లేదని వేస్తారు, మేబీ అమ్మాయి జోవియల్ పర్సన్ నాకు తెలిసి. సో అమ్మాయి ఆటలోకి రావట్లేదని చెప్పేసి వేస్తున్నారు. అట్లే పృథ్వీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. హరితేజ అదే అంటారు, మీరు బిట్స్ చూసి ఉంటారు అంటే బిట్స్ కాదు, లైవ్ మొత్తం చూస్తున్నాం కదా, లైవ్ చూసే వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఫోన్ కాల్స్ వెళ్ళాయి, వాళ్ళు ముందు నుంచే లైవ్ చూసారు, ఫాలో అవుతున్నారు ఎపిసోడ్స్, వాళ్ళు అన్ని తెలుసు. ఒక్క హింట్ కూడా ఇవ్వట్లేదు, నైట్ లైవ్ లో ఒక్క హింట్ అడిగినా కూడా ఎవరు ఇవ్వట్లేదు. సో వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ ప్లాన్ లో వచ్చారు. అట్లనే నా మణికంఠ నేర్దనుకున్నారు, ఒక మరి టేస్టీ తేజ ఒక్కడే వేసాడు. ఎందుకంటే టేస్టీ తేజ అందరూ కత్తి, నబీలు, సుత్తి యష్మికి ఇస్తే మరి టేస్టీ తేజ మాత్రం నిఖిల్, పృథ్వీకి ఇచ్చాడు. సో అతని ఆలోచన కొంచెం డిఫరెంట్ థింకింగ్ ఉంటది కదా, సో అతను మాత్రము మణికంఠకి వేసాడు. సో ఎక్కువ ట్యాగ్స్ అయితే మనకు యష్మికి కనబడుతున్నాయి, సీతకు కనబడుతున్నాయి, పృథ్వీకి కనబడుతున్నాయి, ఇంకా విష్ణుకి కూడా. నేను మళ్ళీ పాస్ పెట్టుకొని మరీ చూసా ఎవరెవరికి ట్యాగ్స్ ఎక్కువ ఉన్నాయని. సో నాకైతే ఓటింగ్ ఇంకా ఎవరు హై రేంజ్ లో ఉంటారంటే గంగవ్వ ఖచ్చితంగా ఉంటది. ఆమె చెప్తూనే సూపర్ గా, నేను ఇంకా మీరు వెళ్ళమనే వరకు వెళ్ళను నేను అన్ని వచ్చి చెప్పేసింది. ఆ క్యాప్, సూటు సూపర్ గా తయారై వచ్చింది. ఆమె ఒక ఉత్సాహంతో వచ్చింది. ఆమె బయటికి వెళ్ళినాక నువ్వు ఎందుకు వచ్చినావు, మేము ఇంత సపోర్ట్ చేస్తున్నాం కదా, నువ్వు ఇంత రాకుండా ఉండాల్సింది అని. కానీ ఈమె గట్టిగా ఒకసారి ఉంది కదా, ఆ అనుభవంతో గట్టిగా ప్రిపేర్ అయి వచ్చింది. ఖచ్చితంగా ఆమెకు మై విలేజ్ షో, ఇంకా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఖచ్చితంగా ఓట్స్ పడితే 26% ఓటింగ్ తో ముందుకెళ్ళిపోతుంది. తర్వాత నెక్స్ట్ విష్ణుప్రియ మన డేంజర్ జోన్ లో ఉంది కదా, సరే విష్ణుప్రియ కూడా వేస్తారు, ఫైర్ అని అంటుంది, మరి చూడాలి ఫైర్ ఏమందిస్తుందో. ఇక నెక్స్ట్ థర్డ్ పొజిషన్ వచ్చి యష్మికి వేస్తారు. ఎందుకు చెప్పనా, ఈ కన్నడ బ్యాచ్ ఉంది కదా, వీళ్ళు నిఖిల్, ప్రేరణ, వీళ్ళు ఎంత ఫ్రెండ్స్ కదా, పృథ్వీ కాదు కానీ ఈ నిఖిల్ది కొద్దిగా షేర్ అవుతుంది, ప్రేరణది కొద్దిగా షేర్ అవుతుంది. సో వీళ్ళది కొంచెం షేరే. ఆ అమ్మాయి 3వ పొజిషన్ లో 16% తో ఉన్నది. ఇక తర్వాతకు వచ్చేసి ఫోర్త్ పొజిషన్ వచ్చేసి మనకి
మెహబూబ్ దిల్సే. ఎందుకంటే అతనికి సోహెల్ సపోర్ట్, వీళ్ళందరి సపోర్ట్ ఖచ్చితంగా దొరుకుతుంది. అతను టాస్క్ కూడా బాగా ఆడతాడు. అతను కొన్ని వీక్స్ వరకు ఉన్నాడు కదా అప్పుడు, సో తనకి ప్రాపర్ ఓటింగ్ ఉంటుంది. అతను డాన్స్ ఇష్టపడే వాళ్ళు వీళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి పృథ్వీ. ఇక పృథ్వీకి మెహబూబ్కి హోరా హోరీగా జరుగుతుంది. ఇక లాస్ట్కి వచ్చేసి ఇక మన సీతను ఇక కాపాడతారా, లేకపోతే దసరా వస్తుంది కదా, మరి నో ఎలిమినేషన్ అయితే ఏముండదు. సారీ గైస్. సో మరి నో ఎలిమినేషన్ అయితే ఏముండదు. సీతనే నాకు అనిపిస్తుంది, సీతనే వెళ్ళిపోవచ్చు అని అనిపిస్తుంది. నా గెస్ట్ ప్రకారం నేను నిన్ననే నామినేషన్ లిస్ట్ చూసినప్పుడే అనుకున్నా. ఎందుకంటే సీతకు 1 వీక్ నుంచి ఫుల్ నెగటివిటీ. 3 అవర్స్ ఆ నైట్ లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చేయట్లేదు, మొత్తం డిబేట్ చేస్తూనే ఉంటుంది. ఆ అమ్మాయికి డిబేట్ అని కూడా అంటున్నారు. సో అమ్మాయి ఖచ్చితంగా ఫస్ట్ 2 వీక్స్ లో ఉన్న సీత కిర్రాక్ సీత లేదు, మొత్తం అసలు డౌన్ అయిపోయింది. సో ఓటింగ్ రిజల్ట్స్ అయితే ఇలా ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే నేను మీకు మంచిగా లైవ్ వీడియో అయితే చేస్తాను. సో ఇంకా మనకు మరి మీరు ఇది గమనించారా, మన హౌస్ మేట్స్ ఫేసెస్ ఎట్లా చేంజ్ అయినాయి వైల్డ్ కార్డ్స్ చూసి? నిఖిలేమో ఇట్లా పెట్టుకున్నాడు ముఖము, టాస్కులేమో వరుసగా వాళ్ళు గెలుస్తుర్రు. ఈ సీత విష్ణు అయితేనేమో ఏం ఆడిర్రో ఏమో, వాళ్ళు గది కూడా ఆడలేకపోయారు, ముస్లాం ఆడినంత కూడా ఆడలేకపోయారు. సీత తోపు తురుపు ప్రేరణ తీసేయాల్సింది, నన్నేం తీసేసి నేను టాస్క్ లాడన్నా అన్నది గిజగిజగిజగిజు వణికిపోయింది. 3 టాస్కులు వేరు చూడిగా. ఇక యష్మి వీళ్ళంతా, ఇక యష్మి ఇక నేను లైవ్ అప్డేట్స్ చేస్తాను, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్లీజ్ అదైతే వాచ్ చేయండి. ఇది నామినేషన్స్ లిస్ట్, ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.